దుబాయ్ ఈఫా చికెన్ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్య ఇది చాలా బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. మనం కూడా చేసేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసిన అబ్బా ఎంత బాగుందో, ఎంత జ్యూసీగా ఉందో. మా హస్బెండ్ అయితే చాలా బాగుంది అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. మా హస్బెండ్కి అంత వేరంగా ఏది నచ్చదనమాట. నెక్స్ట్ టైం కూడా ఇది చెయ్యు అని చెప్పారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫోక్తోని అలాగా 2 సైడ్స్ గుచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే మసాలాలు లోపలికి పడతాయి. నెక్స్ట్ పెరుగు తీసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా చాట్ మసాలా అండ్ తందూరి మసాలా కూడా వేసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఫైనల్గా నిమ్మకాయ పిండి వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ 2 పీస్కి బాగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ వరకు పెట్టుకుంటే జ్యూసీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈలోగా దానికి కావాల్సిన క్రీమ్ అయితే తయారు చేసుకుందాం. మయోనీస్ వేసుకున్నాను, నేనైతే హెరిటేజ్ చీజ్ వేసుకున్నాను. చీజ్ స్లైసెస్ అండ్ మిల్క్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసాను అనమాట. నెక్స్ట్ తర్వాత కొద్దిగా అందులోని షుగర్ వేసుకున్నాను అనమాట. షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే క్రీమీ స్ట్రెచర్ వచ్చేస్తుంది. ఇదే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకుంటాం అనమాట. రిమైనింగ్ మిగిలిపోతుంది కదా ప్లేట్లోని, అది కూడా చికెన్ పీసెస్ మీద వేసుకోవాలి, వేస్ట్ కాకుండా. ఇప్పుడైతే దాన్ని బాగా కొద్దిగా వేగాక సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట, తిప్పుకొని పెట్టుకోవాలి. చాలా ఒక మినిమం ఒక 20-30 మినిట్స్ పడుతుంది అనమాట. కొద్దిగా బ్లాకిష్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ చూస్తున్నారా వీడియోలో చూస్తున్నట్టు వచ్చే వరకు దాన్ని వేపుకొనే ఉండాలి. సో అటు ఇటు ఫ్లిప్ చేస్తూ మంచిగా వేపుతూ ఉండాలి. ఫైనల్ స్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ క్రీమ్ని దాని మీద వేసేసుకోవాలన్నమాట. వేసుకొని దాని మీద కొత్తిమీర లైట్గా చల్లుకొని ఒక 5 మినిట్స్ మూత పట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తే మనకి ఇప్పుడు ఎంతో వైరల్ అవుతున్న దుబాయ్ ఈఫా చికెన్ రెడీ అయిపోయిందనమాట. తింటే మాత్రం ఉంటుంది అబ్బా, ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోద్ది, అంత బాగుందనమాట. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వస్తే ఇది ట్రై చేయండి, మస్ట్ అండ్ షుడ్. ఆల్రెడీ సగం తినేసారు. బాగుందా లేదా చెప్పు ఇప్పుడు. సూపర్. ఇంతవరకు చూసారంటే నా వీడియోస్ నచ్చే ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.